హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు స్పెషల్ అంటే రాఖీ పౌర్ణమి అని సేమియా పాయసం చేశాను. సేమియా పాయసం మీలో ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అయితే సేమియాని అయితే తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని వేపుకుందాము. కొంచెం ఫ్రై చేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమియాది. ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసామనుకోండి బాగుంటుంది. ఇలా పక్కకైతే తీసేసుకుందాము. ఇప్పుడు 1/2 లీటర్ వరకు అయితే పాలైతే తీసుకుందాము. పాలు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయట్లేదు, కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. ఇంకొక సైడ్ అయితే ఇలా వాటర్ అయితే పోసేసి ఇవైతే మరిగించుకొని ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అయితే ఇందులో వేసి ఉడికించుకుందాము. ఇది కొంచెం ఉడికే వరకు ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే పాలైతే స్టవ్ మీద పెట్టేసాము. ఈ పాలైతే మరిగిపోయాయి. ఇప్పుడు ఇలా రెండు పక్కనే పెట్టి చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనకి పాలు అయితే మరిగిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం సేమియా అయితే ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. సేమియా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇందులోకి పాలు అయితే యాడ్ చేసుకుందాము. చిక్కటి పాలు కదండి, వాటర్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కాబట్టి మనం పాలలో అయితే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇవైతే కొంచెం అయితే ఉడకాలి. ఇప్పుడు కొంచెం చిక్కగా రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఉడుకుతున్న ఇందులో యాలకుల పొడి అయితే వేసుకుందాము. చూడండి, ఇలా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, ఎంత తినగలిగితే అన్ని డ్రై ఫ్రూట్స్ మీకు అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోవచ్చు. ఇలా ఒక 2 minutes అయితే ఉడికిందనుకోండి మనకు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.